నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. మీరు ప్రాజెక్టును పూర్తి చేయకపోతే బాస్ మిమ్మల్ని తొలగిస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, యూ వాచింగ్ ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నటువంటి ఏదైతే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను ప్యాసివ్ వాయిస్లో అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చేయకపోతే అనేది నెగిటివ్ కాబట్టి దీనికి మనం అన్లెస్ యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? ప్రిన్సిపాల్కి ఇన్ఫార్మ్ చేయకపోతే అనేది ఒక సిచ్యువేషన్, ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ 2 సిచ్యువేషన్స్లో ఏ స్టేట్మెంట్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందంటే ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ప్రోగ్రామ్ విల్ హ్యావ్ టు బి పుట్ ఆఫ్ అంటే ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పుట్ ఆఫ్ అనేది పోస్ట్పోన్ అనే వర్డ్కి ఫ్రేజల్ వర్బ్గా యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ప్రోగ్రామ్ విల్ హ్యావ్ టు బి పుట్ ఆఫ్ అన్లెస్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ఫార్మ్డ్. అంటే ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ప్రోగ్రామ్ విల్ హ్యావ్ టు బి పుట్ ఆఫ్ అన్లెస్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ఫార్మ్డ్. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్. ఐడి కార్డుని చూపించకపోతే మిమ్మల్ని మీటింగ్కి అనుమతించరు. సో ఇక్కడ కూడా ఐడి కార్డు చూపించకపోతే అనేది ఒక సిచ్యువేషన్, మిమ్మల్ని మీటింగ్కి అనుమతించరు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ 2 సిచ్యువేషన్స్లో మనం దేన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది? వి నీడ్ టు ఎక్స్ప్రెస్ ది సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ద బిగినింగ్. మిమ్మల్ని మీటింగ్కు అనుమతించరు. యు ఆర్ నాట్ అలౌడ్ టు ద మీటింగ్. అంటే మిమ్మల్ని మీటింగ్కి అనుమతించరు. ఎందుకు? ఐడి కార్డ్ని చూపించకపోతే. అన్లెస్ ఐడి కార్డ్ ఈజ్ షోన్ అంటే ఐడి కార్డ్ను చూపించకపోతే మిమ్మల్ని మీటింగ్కు అనుమతించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అన్లెస్ ఐడి కార్డ్ ఈజ్ నాట్ షోన్ అని చెప్పొచ్చు కదా. ఇక్కడ అన్లెస్ ఐడి కార్డ్ ఈజ్ షోన్ అని చెప్పేసి ఎందుకంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అన్లెస్ అంటేనే కాకపోతే లేదా చేయకపోతే ఇది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అగైన్ మనం ఈ నాట్ అనే వర్డ్ని యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. సో మిమ్మల్ని మీటింగ్ అనుమతించారు. యు ఆర్ నాట్ అలౌడ్ టు ద మీటింగ్ అన్లెస్ ఐడి కార్డ్ ఈజ్ షోన్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్. సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయకపోతే మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఇక్కడ కూడా సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయకపోతే అనేది ఒక సిచ్యువేషన్, మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారు అనేది సెకండ్ సిచ్యువేషన్. సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ది సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ద బిగినింగ్. మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారు. యువర్ అడ్మిషన్ ఈజ్ క్యాన్సిల్డ్ అంటే మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారు. ఎప్పుడు? సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయకపోతే. అన్లెస్ సర్టిఫికేట్స్ ఆర్ సబ్మిటెడ్ అంటే సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయకపోతే మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. అన్ని పత్రాలను వెరిఫై చేయకపోతే అంటే ఆల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయకపోతే ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయరు. సో ఇక్కడ కూడా అన్ని పత్రాలను అంటే ఆల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయకపోతే అనేది ఒక సిచ్యువేషన్, ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయరు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయరు. దిస్ ప్రాజెక్ట్ ఇజంట్ అప్రూవ్డ్ అంటే ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయరు. ఎప్పుడు? అన్ని పత్రాలను వెరిఫై చేయకపోతే. అన్లెస్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ అంటే అన్ని పత్రాలను వెరిఫై చేయకపోతే ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని చేయకపోతే మరొక పని జరుగుతుంది అని తెలిపే సందర్భంలో ఈ అన్లెస్తో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాసివ్ వాయిస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను.
ఈ టూ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఫ్రీలీ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.